హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హిందీ స్కూల్. ఫ్రెండ్స్, లాస్ట్ సిరీస్ లో మనం వాక్య ప్రకార్ గురించి తెలుసుకున్నాం కదా. సో ఆ టాపిక్ మీ అందరికి గుర్తుందని అనుకుంటున్నాను. మరి ఈ రోజు మనం శబ్దభేద్ గురించి తెలుసుకుందామా? మరి అయితే ఆలస్యం ఎందుకు, లెట్స్ గో ఇన్ టు ద టాపిక్. ఈ శబ్దభేద్ ని మనం అంగ్రేజీలో అంటే ఇంగ్లీష్ లో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అని చెప్తాం. సో అవి టోటల్ 8 ఉన్నాయి మనకి. మరి తెలుగులో ఏమంటాం? భాషా భాగాలు అంటాం కదా. సో అవి తెలుగులో 5 ఉన్నాయి. అలాగే మనకు శబ్దభేద్ అనేవి హిందీలో టోటల్ 8 ఉన్నాయి. అవి ఏంటేంటి? సంజ్ఞ, సర్వనాम, क्रिया विशेषण, क्रिया विशेषण, संबंध बोधक, समुच्चय बोधक और विस्मयादि बोधक. कुल कितने प्रकार है? 8 प्रकार होते हैं. ठीक है. మరి ఈ శబ్దభేద్ అంటే ఏంటి, వాటి ప్రాముఖ్యత ఏంటి, అవి మనం ఎందుకు నేర్చుకోవాలి అంటే, ఈ శబ్దభేద్ అనేవి హిందీ లాంగ్వేజ్ కి మూల స్తంభాలు లాంటివి. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక బిల్డింగ్ కట్టాలనుకుందాం. బిల్డింగ్ కట్టడానికి మెయిన్ పిల్లర్స్ కావాలి కదా. సో అలాగే మనం హిందీ భాష నేర్చుకోవడానికి కూడా ఈ శబ్దభేద్ అనేవి మెయిన్ పిల్లర్స్ లాంటివి. ఓకేనా? మరి ఆ పిల్లర్స్ ద్వారా మనం హిందీ లాంగ్వేజ్ ని నేర్చేసుకుందామా? మొదటగా సంజ్ఞ గురించి తెలుసుకుందాం. సంజ్ఞ గురించి చెప్పడానికన్నా ముందు నేను మీకు ఒక విషయం చెప్పాలి. మనం ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క పేరుతో పిలుస్తుంటాం కదండి. సో ఫర్ ఎగ్జాంపుల్, మనుషులను తీసుకోండి. గని, జ్యోతి, శైలు, కావ్య, మోని, వైషు, వరుణ్, గీత ఇలా పిలుస్తుంటాం. అలాగే పక్షులను తీసుకోండి. కోడి, పావురం, గద్ద ఇలా పిలుస్తుంటాం. అలాగే జంతువులను తీసుకోండి. కుక్క, నక్క, సింహం, పులి ఇలా పిలుస్తుంటాం కదా. అలాగే ఏదైనా ఒక మెటీరియల్ తీసుకోండి. బంగారం, వెండి, సిల్వర్, రాగి, ఇత్తడి, ప్లాటినం ఇలా పిలుస్తుంటాం కదా. సో దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? ఏదైనా పేర్ల గురించి తెలియజేసేదాన్ని మనం సంజ్ఞ అని చెప్తాం. మరి హిందీ डेफिनेशन లో ఎలా చెప్తాం? जो शब्द किसी स्थान, वस्तु, पदार्थ आदि के नाम बताने वाले शब्दों को संज्ञा कहते हैं. क्या कहते हैं? संज्ञा कहते हैं. किसी स्थान, वस्तु, पदार्थ आदि के नाम बताने वाले शब्द. फॉर एग्जाम्पल, आम, गुलाब, रामू, हैदराबाद आदि ఇలా చెప్పుకోవచ్చు. పేర్ల గురించి తెలియజేసేదాన్ని సంజ్ఞ అని చెప్తాం. పండ్ల పేర్లు కావచ్చు, వస్తువుల పేర్లు కావచ్చు, ప్లేస్ పేరు కావచ్చు, పదార్థాల పేర్లు కావచ్చు, జంతువుల పేర్లు, పక్షుల పేర్లు, మనుషుల పేర్లు, ఏవైనా ప్లేసెస్ పేర్లు, ఇలా వీటి గురించి తెలియజేసేదాన్ని మనం సంజ్ఞ అని చెప్తాం. అర్థమైంది కదా. సంజ్ఞ టోటల్ 5 రకాలు. संज्ञा 5 प्रकार होते हैं. फर्स्ट वन व्यक्तिवाचक संज्ञा, सेकंड वन जातिवाचक संज्ञा, थर्ड वन भाववाचक संज्ञा, समूह या समुदायवाचक संज्ञा फोर्थ वन, द्रव्यवाचक संज्ञा फिफ्थ वन. వీటి గురించి ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. ఫస్ట్ వన్ ఏంటంటే వ్యక్తివాచक संज्ञा. ఈ వ్యక్తివాచक संज्ञा అంటే ఏంటి? किसी प्रत्येक व्यक्ति, वस्तु आदि का नाम बताने वाले शब्द. हेडिंग लोने ఉంది మనకు. व्यक्ति, किसी प्रत्येक व्यक्ति, वस्तु के बारे में बताने वाले शब्द को व्यक्तिवाचक संज्ञा कहते हैं. फॉर एग्जाम्पल, गणि खेलता है, विनय गीत गाता है, भारत महान देश है. వీటిలో మనకు వ్యక్తివాచక సంజ్ఞ ఏంటి? వ్యక్తి, పర్సన్స్ నేమ్ కదా. సో గణి వ్యక్తివాచक संज्ञा. विनय गीत गाता है, विनय. भारत महान देश है, भारत. ఇలా వ్యక్తుల గురించి లేదా వస్తువుల గురించి తెలియజేసేదాన్ని వ్యక్తివాచక సంజ్ఞ అని చెప్తాం. అర్థమైందా? సెకండ్ వన్ జాతివాచక సంజ్ఞ. ఇక్కడ కూడా అంతే, మనకి హెడ్డింగ్ లోనే తెలిసిపోతుంది అన్నమాట. జాతి అంటే ఏదైనా ఒక జాతి గురించి తెలియజేసేదే జాతివాచक संज्ञा. మరి डेफिनेशन प्रकार ఎలా ఉంటుంది? जो शब्द किसी पूर्ण जाति के नाम बताएगा, पूर्ण जाति के नाम बताएगा, उसको जातिवाचक संज्ञा कहते हैं. फॉर एग्जाम्पल, वृक्ष सबको प्राणवायु दे रहे हैं.
वृक्ष हम सबको प्राणवायु दे रहे हैं। इसमें वृक्ष वृक्ष के जाति के बारे में बताएगा। ठीक है। मानव परोपकारी होना चाहिए। मानव कैसा होना चाहिए? परोपकारी होना चाहिए। मानव, ये मानव जाति के बारे में बताते हैं। जंगल में जानवर रहते हैं। जानवर జంతు జాతి గురించి చెప్తుంది। పక్షులు హవా మే ఉడ్ రహే హై। పక్షుల జాతి అనేది ఒకటి। సో ఇలా జాతి గురించి చెప్పేదాన్ని మనం జాతివాచక సంజ్ఞ అని పిలుస్తాం। అర్థమైందా? థర్డ్ వన్ भाववाचक संज्ञा। भाव का मतलब क्या है कि भाव, दाम, मूल्य, कीमत। వీటి అర్థం ఏంటంటే భావ్, దాము, మూల్య, कीमत। మరి डेफिनेशन ఏంటి? जो शब्द किसी गुण भाव के बारे में बताते हैं। किसी गुण या भाव के बारे में बताते हैं। మన ఫీలింగ్స్ గురించి చెప్పేదే భావవాచక సంజ్ఞ। ఫర్ ఎగ్జాంపుల్ గులాబ్ జామున్ మీఠా హై। గులాబ్ జామున్ ఎలా ఉంటుందంట? తీయగా ఉంటుంది। हमारे बचपन में ज्यादा हंसते थे। మనం చిన్నతనంలో ఎక్కువగా నవ్వుతూ ఉంటాం। లड़की रो रही है। అమ్మాయి ఏడుస్తూ ఉంది। సో ఏడవడం అనేది ఒక ఫీలింగ్। మై హస్తి హూ, నవ్వడం కూడా ఒక ఫీలింగ్। అర్థమైందా? మన భావాల గురించి తెలియజెప్పేదే భావవాచక సంజ్ఞ। ఫోర్త్ వన్ ఏంటి? సమూహవాచక సంజ్ఞ। దీన్నే సముదాయవాచక సంజ్ఞ అని కూడా అంటాం। जो शब्द समूह के बारे में बताते हैं। समूह ఒక గ్రూప్ గురించి చెప్పేదే సమూహవాచక సంజ్ఞ। ఫర్ ఎగ్జాంపుల్ కక్షా में छात्र पढ़ रहे हैं। క్లాస్ రూమ్ లో పిల్లలు చదువుతున్నారు। పిల్లలందరినీ కలిపితే ఒక క్లాస్ రూమ్ అవుతుంది కదా। సో కక్ష అనేది సమూహవాచక సంజ్ఞ। पुलिस समाज में शांति स्थापना कर रहे हैं। సమాజ్, సమాజంలో డిఫరెంట్ పీపుల్ ఉంటారు। సో సమాజ్ అనేది సమూహవాచక సంజ్ఞ అవుతుంది। ఫిఫ్త్ వన్ ఏంటి? ద్రవ్యవాచక సంజ్ఞ। जो शब्द लोह या द्रव्य पदार्थों के बारे में बताते हैं। లోహాల గురించి మరియు ద్రవ్య పదార్థాల గురించి తెలియజెప్పేదే ద్రవ్యవాచక సంజ్ఞ। ఫర్ ఎగ్జాంపుల్ हमको पेयजल चाहिए। వాటర్ ఇదొక ద్రవం కదా। సో ద్రవ్యవాచక సంజ్ఞ అవుతుంది। वह सोने का आभूषण ला रहा है। सोने का आभूषण, सोने का आभूषण ద్రవ్యవాచక సంజ్ఞ అవుతుంది। సో లోహాల గురించి ద్రవ్య పదార్థాల గురించి చెప్పేది ద్రవ్యవాచక సంజ్ఞ। సమూహ గురించి చెప్పేది సమూహవాచక యా సముదాయవాచక సంజ్ఞ। అలాగే మన ఫీలింగ్స్ గురించి చెప్పేది భావవాచక సంజ్ఞ। ఏదైనా ఒక జాతి గురించి చెప్పేది జాతివాచక సంజ్ఞ। వ్యక్తులు లేదా వస్తువుల గురించి చెప్పేది వ్యక్తివాచక సంజ్ఞ। అర్థమైంది కదా? సో ఇవే సంజ్ఞ యొక్క రకాలు। వీటి గురించి తెలుసుకున్నాం। మరి నెక్స్ట్ క్లాస్ లో సర్వనామం గురించి తెలుసుకుందాం। అప్పటి వరకు బాయ్ బాయ్।